నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మే నెలలో కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? పాజిటివ్ అంటారా, నెగిటివ్ అంటారా? 5 గ్రహాలు మేజర్గా ఈ నెల మారబోతున్నాయి. మరి ఈ గ్రహ మార్పుల కారణంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ నెల? 2020 సంవత్సరం మే మాసం చూసినట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి గ్రహాల మార్పిడి కర్కాటక రాశి వారి మీద కూడా ప్రభావితం ఉంటుంది, లేదని కాదు. కాకపోతే ఇవి గ్రహాలు మనకి మే 15వ తారీఖు ఏమేమి గ్రహాలు మారుతున్నాయి అంటే కనుక రవి భగవానుడు మారుతున్నారు. అలానే బుధ భగవానుడు ఒక 2 రోజులు తర్వాత మారుతారు. అదాని 15వ తారీఖు ముఖ్యంగా గురువు, రాహువు, కేతువు, రవి 4 గ్రహాలు మారుతున్నాయి. ఇక చంద్రుడైతే ప్రతి 3 రోజులకు ఒకసారి మారుతూనే ఉంటాడు. ఇకపోతే బుధ భగవానుడు అయితే 17వ తారీఖు ఇట్లాగా మారేదానికి అయితే అవకాశం ఉంది. తర్వాత శుక్రుడు కూడా మనకి చివరిలో శుక్రుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా గ్రహ మార్పిడి చూసినట్టయితే కనుక కర్కాటక రాశి వారికి కొంతమేర మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా కర్కాటక రాశి మీద కొంచెం అయితే కనిపిస్తుంది. ఒక పని ఒకసారి కాకుండా 1-2 సార్లు చేస్తే మాత్రమే ఖచ్చితంగా అయ్యేదానికైతే కనపడుతుంది. ఇకపోతే కర్కాటక రాశి వారికి ఏదైనా వ్యాపార నిమిత్తంగా మొదలు పెట్టాలనుకుంటే కనుక ఈ యొక్క ఏదైతే మే మాసం ఉందో ఈ మే మాసంలో 10వ తారీఖు తర్వాత కనుక వీరు ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా మొదలు పెట్టవచ్చు. వీరికి అదృష్ట శాస్త్ర పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా బాగుంటాయి. అలానే చెరకు, సపోటా, మామిడి ఇలాంటి పంటలు వేసినా చాలా బాగుంటుంది. కొబ్బరికాయలు ఉంటాయి కదా, కొబ్బరి బొండాలు, ఇలాంటి తోటలు వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే వీరికి ఉప్పు, చేపలు ఇలాంటి చెరువులు కూడా వీరికి అనుకూలంగా అయితే కనపడుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక ఎలాంటి రంగంలోకైనా బాగానే ఉంటుందని చెప్పవచ్చు. ఆర్థికంగా కూడా బాగానే ఉంటుంది అంటారా వీళ్ళకి? వీరికి ఆర్థిక స్థితిగతులు అంటే కనుక అప్పులు ఇస్తే రావు. ఆర్థిక స్థితిగతులు వీరు అప్పుల కోసం ఆశపడి చిట్టీలు, అప్పులు ఇలాంటివి లేకుండా ఉంటే బాగుంటుందని చెప్పొచ్చు. అలానే వీరికి ఈ గ్రహరీత్యా ఏదైనా దోషాలున్నా కూడా మనకి 15వ తారీఖు నుంచి మనకి ఈ సరస్వతి నది పుష్కరాలు అనేది ఆరంభమవుతూ ఉన్నాయి. ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఈ సరస్వతి నది పుష్కరాల్లో పోయినటువంటి కుంభమేళలో పండుగ సందర్భంలో పెద్దలు ఇచ్చేటటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి నివృత్తించలేనటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడు ఈ పుష్కరాలు కూడా మనకి సరస్వతి పుష్కరాలు 15వ తారీఖు నుంచి మే నెలలో 15వ తారీఖు నుంచి వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ స్నానం ఆచరించినట్టయితే ఖచ్చితంగా వీరికి ఆ ఇబ్బందులు తొలగిపోయేసి పెద్దవాళ్ళ ఒక అనుగ్రహం కూడా, పూర్వీక శాపం అన్నీ కూడా పోయి పెద్దవాళ్ళ అనుగ్రహం కూడా వీరి మీద ఉంటుందని చెప్పవచ్చు. అలానే వీరికి సినీ రంగం, రాజకీయ రంగంలో ఉండి ఎప్పుడైనా వారికి తగ్గటువంటి స్థాయిలో పదవులు లేకుంటే అది ప్రయత్నపూర్వకంగా చేయొచ్చు. మనకి ఎట్లా అంటే ఈ 12వ తారీఖు మే మాసంలో బుద్ధ పౌర్ణమి అని కూడా వస్తుంది. ఈ బుద్ధ పౌర్ణానికి వీరు కనీసంలో 9 మందికి భోజనం పెట్టాలి. నేను రాజకీయంలో ఎదగాలి, నేను బిజినెస్లో ఎదగాలి, రంగం ఇంకొక రంగం వారు చేసేటువంటి రంగాల్లో నేను పై స్థాయిని ఉండాలి. ఎవరి నరదిష్టినార ప్రవాహం, చెడు వ్యసనాలు, చెడు చూపు నా మీద ఉండకూడదు అని చెప్పేసి ఒక 9 మందికి భోజనాలు చేసినట్టయితే వీరికి ఖచ్చితంగా మంచి ఆరోగ్యరీత్యానే కాకుండా ఆర్థిక స్థితులు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు. ఇక విద్యార్థులు, నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? కర్కాటక రాశిలో పుట్టినటువంటి నిరుద్యోగులు అయితే కొంతవరకే వీరికి ఈ మాసంలో కూడా నిరుద్యోగులుగానే ఉంటే చాలా మంచిది. అలానే ఆర్థిక స్థితిగతులు మనం మాట్లాడుకున్నప్పుడు విద్యార్థులు ఏదైనా ఉంటే విదేశాలకు వెళ్ళాలనుకున్న ప్రయత్నం అయితే చేయొచ్చు. ఈ ప్రయత్నం ఎలా చేయాలంటే కనుక బియ్యం 1 కిలోంపావు, జొన్నలు 1 కిలోంపావు బ్రాహ్మణుతో దానం ఇచ్చి ఆ రోజు నుంచి విదేశాలకు ప్రయత్నం చేస్తే త్వరగా వీసాలు పాస్ అయ్యి ఇంటర్వ్యూలు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువగా అయితే కనబడుతుంది. వీరు ముఖ్యంగా విదేశాలకు కావచ్చు, స్వదేశంలో కావచ్చు, జాబులో వెసులుబాటు ఇది కావాలంటే 1 కిలోంపావు నువ్వులు పంతులు గారి దానం ఇచ్చినా, లేదా నవగ్రహాల మీద శనివారం రోజున ఉదయం సమయంలో ఉంచినా కూడా వీరికి జాబు రీత్యా వెసులుబాటు అయితే కొంతమేర కనబడుతుంది. అలానే వీరికి ఇంకొకటి కూడా ఏంటంటే ఆర్థిక స్థితిగతులే కాకుండా, పూర్వీకుల ఆస్తులే కాకుండా, వీరికి ఆరోగ్యరీత్యానే కాకుండా వీరికి మైండ్ అంత స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా అన్ని రకాల ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కనుక వీరు కొంచెం ఒక రెమెడీ కూడా చేసుకుంటే వీరికి చాలా మంచిది. జీడి గింజలు ఒక 5 జీడి గింజలు కూడా తీసుకొని వీరు తల చుట్టూ తిప్పుకొని పారేటువంటి నీటిలో వేయాలి. ఈ సరస్వతి పుష్కరాల్లో స్నానం ఆచరించడం ఎలానో ఇవి కూడా రెమెడీ సపరేట్. ఇవి చేయడం ద్వారా వీరికి ఈ మాసం మొత్తం కూడా కొంతమేర అన్ని రకాల గ్రహాలు అశుభ దృష్టిని కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు ఆస్కారం ఎక్కువైతే ఖచ్చితంగా కనబడుతోంది. ఇంకా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారు వీటిలో? ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా చెప్పాలంటే కనుక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ నీలి ఆకాశం కలరు, అలానే బ్లూ,
అలానే వైట్ వీరికి చాలా అనుకూలంగా ఉంది ఈ మాసం మొత్తం కూడా. ఇకపోతే తిథి వీరికి మంగళవారం, సోమవారం వీరికి చాలా అనుకూలంగా అయితే కనబడుతుంది. పోతే నెంబర్ 4, 8, 9 ఈ 3 నెంబర్లు వీరికి చాలా అనుకూలంగా ఉంది. ఇకపోతే రెగ్యులర్గా వీరు చేసుకోవాల్సినటువంటి రెమెడీ, ఈ కర్కాటక రాశి వారు ఎవరికి వారే 2 కర్పూరం గింజలు పెట్టుకొని క్లాక్ వైజ్గా ఇలా దిష్టి తీసేసుకొని ఆ కర్పూరం వెలిగించితే కనుక ప్రతిరోజు ఉన్నటువంటి దిష్టి అనేది వారికి తొలగిపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. అలానే ఈ కర్కాటక రాశి వారు ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే కర్కాటక రాశి వారికి ఈ మాసంలో కూడా గ్రహాలు ఇచ్చి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇకపోతే నెంబర్ వీరు పఠించవలసినటువంటి నెంబర్ 225248 అనే ఈ నెంబర్ని 222 అంటే 222 సార్లు పారణ రూపంగా చేసుకోవాలి. ఇది ఎలా చేయాలంటే చేతిలో 2 లవంగాలు కానీ ఇలాచీ కానీ పెట్టుకొని ఈ నెంబర్ని పారణ రూపంగా చేసుకొని మీరు ఈ 2 కూడా భుజించినట్టయితే ఖచ్చితంగా వీరిలో ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కర్కాటక రాశి వారు కూడా ఈ మే మాసంలో అదృష్టమయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. గురుగారు విశేషంగా ఇంకేమైనా దానాలు లాంటివి ఏమైనా చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ రాశి? ఖచ్చితంగా ఉందండి, మర్చిపోయాను. ఇదేంటంటే ఈ కర్కాటక రాశి వారికి బుద్ధ పౌర్ణమి వస్తుంది. ఈ బుద్ధ పౌర్ణమి 12వ తారీఖున మనకి మే మాసం 12వ తారీఖున బుద్ధ పౌర్ణమి వస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వారు అందరూ కూడా ఏదైనా బ్రాహ్మణునికి బియ్యంతో కూడినటువంటి రాగులు కూడా దానం ఇవ్వడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది. వీరి పెద్దవారికి ఎవరికి ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా తీరిపోతాయి. అలానే తవనంపాకులు ఒక 2, పోకలు ఒక్కలు అంటారు, ఒక్క చూర, ఒక్క పొడి, ఇవి కాదు ఒక్కలు అంటారు, ముద్దు ఒక్కలు, అవి ఒక 5 మొక్కలు. ఆ ఒక్కలు తీసుకొని ఈ ఆకులతో పాటు బ్రాహ్మణుడితో దానం ఇవ్వాలి. దానం ఇచ్చిన రోజు కాలికి నమస్కారం అనేది చేయకూడదు. అలా చేయడం ద్వారా వారికి పాప విమోచనం అయితే అవ్వదు. అలా దానం ఇచ్చేసి వదిలేయాలి అంతే. బ్రాహ్మణుడికి కాలికి నమస్కారం అయితే చేయకూడదు. ఈ కర్కాటక రాశి వారు ఈ అన్నీ కూడా బ్రాహ్మణుడితో దానం చేయడం, అక్కడ సమీప దూరంలో బ్రాహ్మణుడు లేకపోతే కనుక ఈ యొక్క నవగ్రహాల మండపం మీద ఉంచినా కూడా వీరికి సరిపోతుంది. ఒక దీపారాధన చేసుకుంటే కనుక వీరికి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేదానికి ఉంటుంది. చాలా బాగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు.